రైతాంగానికి నమస్తులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్న రైతులు. సాగులో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు. ఖరీఫ్ వరి నారుమడులను పోస్తున్న రైతులు. నాణ్యమైన నారు కోసం నారుమడిలో చేపట్టాల్సిన మెళుకువలు. పందిరి విధానంలో దొండ సాగు. లాభాలకు ఢోకా ఉండదంటున్న రైతు. తొలకరి పలకరించింది. రైతులంతా పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. సాధారణంగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఇప్పటి నుండే నారు పెంపకంతో సన్నద్ధమవుతుంటారు. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసే రైతులు ప్రాంతానికి తగిన రకాన్ని ఎంచుకోవటంతో పాటు విత్తన మోతాదు, విత్తన శుద్ధి, నారు పెంపకం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఖరీఫ్కు అనువైన కూరగాయ పంటలు, మేలైన రకాల వివరాలను తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలంలో సాగు చేస్తారు. అయితే రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలు అని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలతో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగులో రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంట నష్టం నుంచి బయటపడడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరకు కూరగాయలను అందించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ. వర్షాకాలంలో మనం కూరగాయల సాగుకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా టమాటా కానీ, వంగ కానీ, వంకాయలు, లేకపోతే బీర, సోర అంటే పందిరి కింద మనం ఎక్కువగా తీగజాతి కూరగాయలు సోర, బీర, కాకర, అలాగే బెండకాయలు, దాంతోపాటుగా మనము మిర్చి, ఇలా పలు రకాల కూరగాయలు సాగు చేసుకోవచ్చు. మనము ముఖ్యంగా టమాటాకు వచ్చినట్లయితే టమాటా మనకు అతి శీతోష్ణం కానీ ఎక్కువ వాతావరణం ఉన్న వేడిని తట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి 18 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉన్న వాతావరణంలో మనకు టమాటా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తీగ కూడా జాగా పెరుగుతుంది, మనకు ఎక్కువగా దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా లేనప్పుడు మనకు పందిర్ల కింద కూడా మనం టమాటాను సాగు చేసుకోవడం ద్వారా దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా మనము వర్షాధారంలో అనువైన టమాటా చూసుకున్నట్లయితే అర్క మేఘాల, లేకపోతే పూస, ఎర్లీ డ్వార్ఫ్, లేకపోతే అర్కా అబేద్, అర్కా సామ్రేట్, ఇలాంటి పలు రకాల మనము టమాటా రకాలను చూసుకోవచ్చు. ఇవి వర్షాకాలంకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఇది తొలకరి వర్షాలు లో కూడా మనము వేసుకోవచ్చు. మనకు సుమారు 10 నుంచి 12 టన్నుల దిగుబడి ఎకరాకి వచ్చే ఆస్కారం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది మనకు 60 రోజులలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే మిగతా వాటితో చూసుకున్నట్లయితే అర్కా వికాస్ కానివ్వండి, ఇలాంటివి ఇంకా తొందరగా మనకు కోతకు వచ్చే అవకాశం ఉన్నది. మనకు సూటి రకాలు, సంకర రకాలు 2 రకాలుగా మనము టమాటా వేసుకోవచ్చు. సూటి రకాలకైతే 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలాగే సంకర రకాలకైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనము మనకు ఎకరానికి సరిపోతుంది. మనము ఏదైతే ఎకరం భూమిలో వేసే నారుమడిని అంటే సుమారు 10 నారుమడులు సరిపోతుంది. అది పొడుగు 4, వెడల్పు 1, మనకు ఎత్తు 1.5 ఉండే నారుమడి, ఎత్తైన నారుమడులను తయారు చేసుకోవడం ద్వారా మనము నారు పెంచుకొని ఆ నారును మనకు మెయిన్ పొలంలో ఏదైతే మనము పొలం తయారు చేసుకుంటామో దాంట్లో ఈ 2-3 ఆకులు వచ్చిన అంటే సుమారు 20 నుంచి 30 రోజులు, 35 రోజుల నారును పీకి మనం నాటు పెట్టుకోవడం ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ
ఇప్పుడు వేసే ముందు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మనకు ఒక వారం రోజుల ముందు నుంచెల్లే నీరు ఇవ్వకూడదు ఏదైతే నార్మడికి. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు వేరు వ్యవస్థ కొద్దిగా బలంగా తయారవుతుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే అంటే ఎప్పుడైతే మనము ప్రధాన పొలానికి ఈ నారుని తరలించే ముందు అంటే ఒక 6 నుంచి 12 గంటల ముందు మనము నార్మడికి నీళ్లు పెట్టినట్టయితే మనకు నారు చెడిపోకుండా మనకు పీకేటప్పుడు ఈజీగా సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం నాటే ముందు ఒక ద్రవణం, మన కీటక నాశిని ద్రవణంలో ఇమిడాక్లోప్రిడ్ కానివ్వండి, క్లోరోపైరిపాస్ ఇలాంటి ద్రవణాలలో మనం కొద్దిసేపు ముంచి దాన్ని తీసుకుపోయి మనము నాటు పెట్టుకోవడం ద్వారా మనకు నేల ద్వారా సంక్రమించే వాటి కూడా చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళము అవుతాము. ముఖ్యంగా 60x45 అంటే సాలుకు మధ్య 60 ఉండాలి, 45 ఏమో మొక్కకు మధ్య మనము కంపల్సరీగా ఈ వర్షాకాలంలో స్పేసింగ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఈ విధంగా చేయడం ద్వారా మనకు టమాటా కూడా మంచిగా పెరిగి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వంగ, బెండ 3 కాలాల్లో పొలాల్లో పలు దశల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు తీగజాతి పంటలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ మార్కెట్కు అనువైన రకాలను ఎంచుకుని సాగు చేస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా వర్షాకాలంలో కూరగాయల తోటల్లో అధికంగా కలుపు ఉంటుంది. అసలే కూలీలు అధికంగా అవసరమయ్యే ఈ కూరగాయల తోటల్లో సమగ్ర యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. సులభంగా సాగు చేసే కూరగాయల్లో అతి ప్రాచీనంగా మనము సాగు చేసే కూరగాయల్లో ప్రథమంగా మనం సాగు ఎక్కువ చేసేది ఏంటంటే వంగ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది చాలా నేలలకు అనుకూలమైనది. కొద్దిగా బెట్టను కానీ క్షీరసాల నేలను కూడా తట్టుకునేది టమాటా కన్నా ఎక్కువగా. కాబట్టి వంగ అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనకు దిగుబడి కూడా ఆశించినంతగా వస్తుంది, 12 నుంచి 14 టన్నులు. సో దాంతోపాటుగా ఇందులో ముఖ్యంగా వంగకు అధిక దిగుబడి, అలాగే వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఎక్కువ వంగ రకాలు లేకపోవడము, వంగ యొక్క సాగుని తక్కువగా మనం చేయడం జరుగుతుంది టమాటాతో పోల్చుకుంటే. అందులో కూడా మంచి రకాలు వచ్చినట్లయితే ఈ వంగ సాగు కూడా అధికంగా సాగు చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా వంగ నారును కూడా పెంచుకొని 30 నుండి 35 రోజుల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అది అంటే వంగ నిటారుగా పెరిగే వంగ రకాలు, అలాగే గుబురుగా పెరిగే వంగ రకాలు ఉంటాయి. దాంట్లో కూడా మనము 70x75 స్పేసింగ్ గుబురుగా పెరిగే వంగ రకాలలో పాటించాలి. అలాగే 50 నుంచి 50 లేదా అంటే 60x60 స్పేసింగ్ని మనము పాటించాలి. ఇలా పాటించడం ద్వారా మనకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కూరగాయ పంటలలో వేసిన పిదప కలుపు రాకుండా పెండిమిథాలిన్ ముఖ్యంగా 1.2 లీటర్లు బరువైన నేలలకు 1 లీటరు అంటే 200 లీటర్లకు కలుపుకొని మనం పిచికారీ చేయడం ద్వారా 48 గంటల్లోపు మనకు కలుపు ఎక్కువగా రాకుండా నివారించుకోవచ్చు. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే బెండ కూడా మనకు 60 సెంటీమీటర్లు, ముఖ్యంగా 4 నుంచి 6 కేజీల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. ముఖ్యంగా 60x30 అంటే ఒక్కొక్క బోధ 60 ఉండాలి. విత్తనానికి మధ్య 30 సెంటీమీటర్లతో పాటుగా 1 లేదా 2 సెంటీమీటర్ల దూరంలో మనము లోతులో ఈ బెండ విత్తనాలు నాటుకున్నట్లయితే మనకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనము చూసుకున్నట్లయితే వాణిజ్య పంటల్లో ఎక్కువగా పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మిర్చి కూడా ఈ మాసం చివరిలో మిర్చిని కూడా నార్మడి పెంచుకొని మిర్చి సాగు చేసుకోవాలి. దాంట్లో నార్మడి కూడా ఒక సుమారు 650 గ్రాముల మిర్చి విత్తనాలు పడతాయి. ఒక సెంట్ నార్మడికి మనకు 650 గ్రాముల విత్తనాలు పడతాయి. దాంట్లో కూడా పిప్రోనిల్ గుళికలు వేసుకోవడం ద్వారా రసం పీల్చే పురుగులను మనం నార్మల్ని నివారించుకున్న వాళ్ళం అవుతాము. దాని తర్వాత ఈ మిర్చిని ఒక 3-4 ఆకుల లేకపోతే 2 నుంచి 3 ఆకులు వేసిన మిర్చి నారుని తీసుకుపోయి మనం ప్రధాన పొలంలో నాటుకోవడము చాలా ముఖ్యము. అయితే ఇక్కడ మనము ప్రతి ఒక్క కూరగాయ పంట సాగు చేసేటప్పుడు ప్రధాన పొలంలో ముఖ్యంగా సుమారు 8 టన్నుల మన ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే పశువుల ఎరువును వేయడం చాలా ముఖ్యము. అలాగే
మనకు డిఏపి, యూరియా, పొటాష్ ఇవి కూడా సమపాలలో, కానీ ఆఖరి దుక్కులో మనము డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఎంఓపి కానీ ఆఖరి దుక్కులో వేసుకోవడము వేరు వ్యవస్థ పెరగడానికి, అలాగే పంట దిగుబడి అధికంగా రావడానికి తోడ్పడుతుంది. దాంతోపాటుగా యూరియాని మనం ఏదైతే మోతాదు అనుకుంటామో ఈ కూరగాయలకు దాన్ని 3 సమపాలలో విభజించి మొదటి దఫా 30 రోజులకు, రెండో దఫా 60 రోజులకు, మళ్ళీ మిగతా దఫా ఆఖరి దశలో వేసుకోవడం ద్వారా మనకు ఆశించిన దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా సూటి రకాలతో పాటుగా మనకు సంకర్ జాతి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి వివిధ కంపెనీలు. వాటిని ఎన్నుకొని మనం సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా మనము పందిరి కూరగాయలు చూసుకున్నట్లయితే బీర, సోర, కాకర వీటిని కూడా పందిర్ల కింద సాగు చేసుకోవచ్చు, తీగజాతి కూరగాయలు. దాని కింద మనము ఈ బీర విత్తనాలను 1 లేదా 2 సెంటీమీటర్ల లోతులో ఒక బోదకు ఒక సైడు విత్తుకోవచ్చు, లేకపోతే 2 సైడ్లు జిగ్జాగ్లో విత్తుకొని మనం తాళ్ళు కట్టుకొని పందిర్లకు ఈ తీగజాతి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. 1 నుంచి 75 సెంటీమీటర్ల దూరంలో మనము ఈ విత్తనం విత్తుకోవడము, అలాగే లోతు 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం ద్వారా మనకు ఆశించినంతగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. సాగునీటి లభ్యత తక్కువ ఉన్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా, నీటి సౌలభ్యం ఉన్న రైతులు దమ్ము చేసి నారుమళ్లు పోస్తున్నారు. మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే ఎలాంటి యాజమాన్యం పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్ట నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా, అధిక శాతం మంది రైతులు దుంప నారుమళ్లు పోస్తున్నారు. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రాజగోపాల వర్మ. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలంలో వరి ప్రధానమైన ఆహార పంటగా సాగు చేస్తూ ఉన్నారు. అందులో దాదాపుగా సుమారు 52 నుంచి 53 లక్షల ఎకరాల్లో ఈ సంవత్సరం వరి సాగు అయ్యే అవకాశం ఉంది. అయితే మనకి ఈ వరి సాగు చేసేటప్పుడు నారుమళ్లలో అనేక విధమైనటువంటి చీడపీడలు మనల్ని ఆశించి నష్టం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే మనకు నారుమడి దశలో కాండం దొల్చే పురుగు, అలాగే మనకు హిస్పా అంటే తాటాకు తెగులు పురుగు, అలాగే ఉల్లికోడు కలగజేసేటువంటి గొట్టం రూపం కలగజేసేటువంటి పురుగులు, అలాగే తెగుళ్ళలో చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు అగ్గి తెగులు కానీ మన తర్వాత కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ మనకు ఆశించే అవకాశాలు నారుమడి దశలో ఎంతైనా ఉంటాయి. కాబట్టి ఈ నారుమడిలో మనము సమగ్ర యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు నార్లు పోసుకుంటూ ఉన్న రైతాంగము నారు పోసిన 10 రోజుల దశలో గనక మనకు ఏమైనా పురుగులు తెగుళ్ళు గమనించినట్లయితే మనము వేప సంబంధిత మందులైనటువంటి నీమ్ ఆయిల్ 5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కానీ, అదేవిధంగా వేప ఆధారిత మందులు 5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు నారుమడి దశలో మనం పురుగుల యాజమాన్యం చేసేటప్పుడు, ఎందుకంటే నారు ఆరోగ్యంగా పెరిగినప్పుడే మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి నారుమడి దశలో మనము గుళికల్ని కనుక వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి మనము ఈ యొక్క పురుగుల ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కాండం దొల్చే పురుగు, ఉల్లికోడు ఆశించకుండా తగ్గించుకోవాలనుకున్నప్పుడు మనం నారు ఇంకొక వారం రోజుల్లో నాటుకుంటాం అనగా మనం ఒకసారి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనము ఎకరానికి సరిపోయే నారుమడికి సుమారుగా 800 గ్రాములు మనం నారుమడిలో ఇసుకలో కలిపి జల్లుకొని ఆ నీరు అక్కడే 2-3 రోజులు ఇంకిపోయే విధంగా కనుక నారుమడిలో చేసుకున్నట్లయితే మనం ప్రధాన పొలంలో ఈ యొక్క పైరు నాటుకున్నప్పుడు దాదాపు 20-30 రోజుల వరకు కూడా మనము ఏ విధమైన సస్యరక్షణ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. తద్వారా సుమారుగా మనకు 1500 వరకు కూడా ఖర్చు రైతాంగానికి ఆదాయ అవకాశం ఉంది. అలాగే
చీడపీడలు ఆశించకుండా, ముఖ్యంగా తెగుళ్ళు ఆశించకుండా చూసుకున్నట్లయితే మనకు బావిస్టిన్తో విత్తన శుద్ధి అనేది రైతాంగం చేయడం అనేది పరిపాటిగా ఉంది. అయితే చాలామంది విత్తన శుద్ధి మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నారుమడి దశలో విత్తన శుద్ధి చేసుకోని రైతాంగం ఎవరైనా ఉన్నట్లయితే వారు నారుమడి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఒకసారి కార్బండేజం మరియు మ్యాంకోజెబ్ అనే మందు, ఇది మనకు మార్కెట్లో స్ప్రింట్ అని కానీ సాఫ్ అని కానీ అనేక నామాలతో దొరుకుతూ ఉంటుంది. అటువంటి దాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం కలిపి నారుమడి దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో నారుమడిలో యాజమాన్యం చేపట్టవచ్చు. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనము నారుమడి దశలోనే కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు, అగ్గి తెగులు, పొట్టకుళ్ళు తెగుళ్లను రాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నారుమడి దశలో సరైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి రైతాంగము వానాకాలంలో ప్రధాన పొలంలో ఖర్చు తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. పందిర్లపై తీగజాతి కూరగాయల సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది. పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉన్నా పంటకాలం ఎక్కువ ఉండటం, నాణ్యమైన అధిక దిగుబడి వస్తుండటంతో ఈ విధానంలో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. దీనికి తోడు ధర కలిసి వచ్చిన సందర్భాల్లో కూరగాయలు సాగు చేసిన రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ కోవలోనే పయనిస్తూ శాశ్వత పందిళ్లపై దొండ సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఏటా సాగు చేస్తున్న వాణిజ్య పంటల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి నష్టాలను చవిచూస్తున్న రైతులు ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన రైతు త్రిమూర్తులు. ఇతర కూరగాయలతో పాటు ఎకరంలో దొండ సాగు చేశారు. సాధారణంగా తీగజాతి కూరగాయలను నేల మీద సాగు చేస్తే గాలి, వెలుతురు సోకక చీడపీడల బెడద ఎక్కువగా ఉండి దిగుబడి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక వర్షాలు అధికంగా ఉన్న సందర్భాల్లో పంటలపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ పందిరి విధానంలో ఆ సమస్యలు లేవు. మొక్కల ఆరోగ్యవంతమైన పెరుగుదలతో పాటు దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. నేల మీద కంటే పందిర్లపై 50 నుంచి 60% అధిక దిగుబడిని ఇవ్వడం గమనించిన ఈ రైతు ఎకరంలో చుట్టూ రాళ్లతో స్తంభాలను ఏర్పాటు చేసుకుని మధ్యలో స్థానికంగా దొరికే కర్రలను అమర్చారు. దానిపై జే-వైర్ పందిరిలా అల్లి పెన్సిల్ రకం దొండ సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఎక్కువే అయినా మొదటి ఏడాదే పెట్టుబడి పోను నికర లాభాలను ఆర్జించే అవకాశం ఉందని చెప్తున్నారు రైతు. మేమేదో కొత్త ఎకరం చేయని దొండపోత వేసుకున్నామండి. అది ఫస్ట్ నుంచి అయితే 2 లక్షల దాకా అవుతుందండి. కాబట్టి అక్కడి నుంచి ఓ 12,000 నారుకి అయ్యిందండి. రావులపాలెం నుంచి తెస్తామండి, ఓ 10,000 అయిందండి. అది మాత్రం ఏదో కొంత అటు ఇటుగా కాస్తుందండి, పర్లేదు బాగానే ఉంది పెంచడానికి. ఫస్ట్ గాడేసేసాక ఫస్ట్ మొక్కటి కూర్చొని నాటేస్తామండి. నాటేసాక పందిరి వేసేస్తామండి. పందిరి వేసేసి ఆ పందిరికి వైర్ వెళ్ళేస్తామండి. ఆ వైర్కి ఏమో తోళ్ళు అవి కట్టేస్తామండి. ఆ తోళ్ళు అవి కట్టేసాక అది జాయిగా పాకిద్దండి. ఇలా మందులు కొట్టుకుంటూ ఉంటామండి. అవేమో మందులు కొట్టుకుంటూ ఉండగా కదా మందు వేసి నీరు పెడుతూ ఉంటామండి. అవి ఒక 3 నెలలకేమో కాపుకి వచ్చేస్తుందండి. అది 3 నెలలు కాపుకి వచ్చాక అలా కాయలు కోస్తూ ఉంటామండి, చేస్తూ ఉంటామండి. ఎకరానికి వచ్చి 2 లక్షలు ఖర్చు అవుతుందండి. ఆ షేరింగ్కి గట్టా అవుతాకి ట్రిప్కి ఓ 2,000, 3,000 అలా అవుతుందండి. వారం కాయలు తెగుతూ ఉంటాయండి. రేటు ఉంటే కదా బాగా వస్తుందండి, లేకపోతే ఒక్కోసారి కూలి పనులే వస్తూ ఉంటాయండి. గాడేసాక వాటిని మళ్ళీ పార్లెట్ ఎక్కించామండి. ఎక్కించాక వాటిని సదును చేసామండి. సదును చేశాక వాటిని మళ్ళీ ఎదురుకి వెళ్ళామండి. ఎదురులు ఎట్టుకొచ్చామండి. ఒక 500 ఎదురు ఎట్టుకొచ్చాం. 500 ఎదురుకి 15,000 అయిందండి. 15,000 అప్పటికి పాతేసి గుచ్చేసామండి. మళ్ళీ తర్వాత రాళ్ళు తెచ్చామండి, తాటి రాళ్ళు సైడ్లకి రాళ్ళు పాతామండి. రాళ్ళు పాతి ఇనప వైర్ తెచ్చామండి. ఇనప వైర్కి 7,000 అయిందండి. బొమ్మోరు వైర్ తెచ్చి బొమ్మోరు వైర్ లాగేసామండి. లాగేసేసాక అప్పుడు మళ్ళీ ఇంకా అడ్డ తీగలు ఉంటాయండి, ఆ తీగలు కూడా వేసామండి. అక్కడి నుంచి మాత్రం 2 సంవత్సరాల దాకా కోసుకొచ్చి కంటిన్యూగా ఉంటుందండి. రేటు బాగుంటే రేటు బాగున్నట్టుగా గిట్టుబడి అవుతుందండి, లేదంటే కొంచెం కూలి పనులు వస్తూ ఉంటాయండి. ఒక్కోసారి 10 రోజులకు ఒకసారి ఎక్కువ వస్తామండి. ఎకరం దిగుబడి 30 బస్తాలు వస్తాయండి. కాపులు ఎక్కువ 30 వస్తుంది, లేకపోతే 40 వస్తుంది, 20 వస్తుంది, సమసమయం ఉండదు. బత్తాకి వచ్చి 1000 రూపాయలు వచ్చేస్తుంది. ఎరువులకి 15 రోజులకి 2,000 అవుతూ ఉంటుందండి. పాదుల ఖర్చు ఇంకా ఆడలో కప్పెట్టేస్తూ ఉంటారండి. అలా ఇప్పుడు 4 నెట్టుకున్నాం అనుకోండి, ఒకళ్ళు నీళ్ళపోతూ వేస్తారు, ఒకళ్ళు కప్పెట్టేస్తూ ఉంటారండి. అది మామూలు అండి. అది మళ్ళీ తర్వాత ఈ పురుకొసి తెచ్చి మళ్ళీ పైకి ఎదురు కట్టాలండి. అది
అలా తెచ్చి అలా ఎక్కుతూ ఉండగా చూస్తూ ఉండగా దాన్ని 10 రోజులకు ఒకసారి దాన్ని పురుకోసమంటే ఎక్కించాలండి. ఒకసారి పందిరెత్తే 2 సంవత్సరాలు ఉంటుందండి. దిగుబడి 30 బత్తాలంటే 1500 కేజీలు అవుతుంది. 2 సంవత్సరాలు పోయాక మళ్ళీ పీకెత్తామండి. మళ్ళీ ఏరో సజో మళ్ళీ అట్టి తోటని ఏదోటి అలాగే వేస్తూ ఉంటాం అన్నమాట. వంగ తోట వేద్దాం అనుకున్నామండి ఫస్ట్లోను. అనుకుని వాటిని గొయ్యలు తవ్వామండి. గొయ్యలు తవ్విన 2 రోజులకి అలా కానిచ్చామండి. నారు ఖరీదు 2000 అయిందండి. వాటిని వేసాక అలా జాయిగా కదా మొక్కల మందు కొట్టుకుంటూ వస్తున్నామండి. కదా మొదలము కదా 2 స్పార్లు మట్టి కట్టాలండి. కట్టాము, బాగానే ఉందండి. ఇప్పుడు కాపుకి వచ్చినాయండి. కాపు కోస్తున్నామండి. 15 రోజులకి ఇది కొట్టాలండి, పురుగు మందు కొట్టాలి. 15 రోజులకి ఒకసారి కొత్త మందు వేయాలండి. మొదల 20 రోజులు 10 రోజులకి 2 సార్లు కోసుకొచ్చండి. 45 రోజులకి కాపుకి వస్తుందండి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.